నిజనా దీని అక్కడేనా లేదు నీదా నిజనా రామకృష్ణ కొద్దిగా వెనకకు రండి తీసుకున్న వాళ్ళు వెనకకు రండి. చెప్పేటప్పుడు కొంచెం వాయిస్ గట్టిగా మైక్ లేదా అట్లా మైక్ రీసౌండ్ వస్తుందా? నమస్కారం. ఇవాళ సూర్యాపేట జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో వేరే వేరే కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అఫెండర్స్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్గా నేను టోటల్ డీటెయిల్స్ చెప్తాను. ఈ కేసులో ఉంటే వేరే వేరే కేసులు ఉన్నాయి. కొన్ని ఇంట్లలో ఉన్న తాళాలు పగిలి కొట్టి లోపలికి వెళ్ళి సొమ్ము అక్కడ నుంచి దొంగతనం చేయడం, అది అట్లాంటివి ఒకటి. కొన్ని అట్లానే ఇంటిలో ప్రవేశం అయ్యి అక్కడ ఎవరైతే పడుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి చైన్ లాక్కొని గుంజుకొని పోవడం, అలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. సో అంతా కూడా మిక్స్ ఇప్పుడు టోటల్ అంతా కలిపి చూస్తే మనకి 37.4 తులాస్ వరకు గోల్డ్ వీళ్ళ అక్యూజ్డ్ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అట్లాగే దాంతోపాటుగా 10 తులాలు సిల్వర్ ఉంది, 3 బైకులు ఉన్నాయి, 6 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అట్లాగే 6 అక్యూజ్ ఉన్నారు, ఎవరైనా మనం ఇప్పుడు పట్టుకున్నాము. సో ఇదంతా సొమ్ము కలిపి చూస్తే దాదాపు 30 లక్షల వరకు అవుతుంది ఇది. సో ఇవి టోటల్గా బ్రేకప్లో చూస్తే ఫస్ట్ హుజూర్ నగర్ సంబంధించి ఉంది. హుజూర్ నగర్లో బేసికల్గా అది ఏదంటే తాళాలు ఉన్న ఇంట్లో ఉన్నాయి, అది తాళాలు అక్కడ పగలు కొట్టి లోపల వెళ్ళి అక్కడ నుంచి ఏదైనా ప్రాపర్టీ ఉందో అక్కడ క్యాష్ కానీ గోల్డ్ కానీ అట్లాంటివి తీసుకొని పోయేవారు వీళ్ళు. ఇందులో ఒక్క అక్యూజ్ అని ఉన్నాడు, కొట్టే సురేష్ అని, ఇతన్ని ఇవాళ పట్టుకోవడం జరిగింది. సో ఇతని దగ్గర నుంచి టోటల్గా మనకి 134 గ్రామ్స్ గోల్డ్ అంటే 13.4 తులా గోల్డ్ అది రికవర్ చేయడం జరిగింది. ఈయన అక్యూజ్డ్ కొట్టే సురేష్ వచ్చేసి ఈయన మన సూర్యాపేట జిల్లాలోనే మెల్ల చెరువు మండలికి సంబంధించిన అతను ఉన్నాడు. ఇతని మీద కొన్ని వేరే కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినట్టు అది కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాదాపు ఇప్పటి వరకు 4 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయినట్టు మన దగ్గర వేరే వేరే పోలీస్ స్టేషన్లో అది ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో హుజూర్ నగర్ ది కేసులో ఇప్పుడు ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసినాము. దాంతోపాటుగా కోడాట్ టౌన్, అట్లాగే మెల్లా చెరువు, అట్లాగే చింతలపాలెం పోలీస్ స్టేషన్, ఇవన్నీ పోలీస్ స్టేషన్లలో కూడా సిమిలర్ కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో అన్నిట్లో ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో కూడా వేరే ఏదైనా ఇతను పాత ఏదైనా చేసి ఉంటే అది మనకి ఇన్వెస్టిగేషన్లో ముందుకు వస్తే అది కూడా మీకు చెప్తాము. ఇతని దగ్గర నుంచి ఇది 13.4 తులాస్ గోల్డ్ కాకుండా ఒకటి 2 వీలర్ బైక్, అట్లాగే ఒక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఇప్పుడు ఇంకా 2 అక్యూజ్లు మన దగ్గర ఉన్నారు. ఇది బేసికల్గా వాళ్ళని వాళ్ళ చివేముల పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి నెలలో ఒకటి రాబరీ కేసు జరిగింది, అయితే చైన్ స్నాచింగ్ అది. ఆ కేసు ఇప్పటి వరకు అన్డిటెక్టెడ్ ఉంది. సో వీళ్ళని పట్టుకుంటే ఆ కేసు డిటెక్ట్ అయినట్టు అయిపోయింది మనకి. సో
సో వాళ్ళ పేర్లు డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ A1 అయితే ఉన్నాడు, అంతని యలమంద అని ఉన్నాడు. ఈయనది బేసికలీ ఖమ్మం జిల్లా, అక్కడ అల్లీపురం విలేజ్ ఉంది. అట్లాగే A2 ఎవరైతే ఉన్నాడు వల్లోజీ సతీష్ అని, ఇతనిది నేటివ్ ఉంది మునగల టౌన్ ఏరియా మన జిల్లాలోనే. అట్లాగే డాకురి ఉపేందర్ అని ఉన్నాడు, ఇతనిది కూడా మునగల టౌన్ ఉంది. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో అక్యూజ్ కూడా ఉన్నాడు, ఆయన ప్రస్తుతం ఫరారీలో ఉన్నారు, అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము. సో వీళ్ళది నేర చరిత్ర మనం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినాము. దాంట్లో ఇప్పటివరకు 9 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు అందరూ కలిసి. సో అది మనకి తెలిసింది. ఇది ఒకటి స్నాచింగ్తో పాటు మిగతా అన్నీ కూడా హౌస్ బ్రేకింగ్స్ ఉన్నాయి. లాక్ ఉన్న ఇల్లుని పగలకొట్టి తాళం పగలకొట్టి ఎక్కడ లోపల వెళ్ళి ప్రాపర్టీ ఎక్కడ దొంగతనం చేసుకోవడం. వీటితో పాటుగా పాత కేసెస్లో కూడా వీళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఎవరైతే సతీష్ అని ఉన్నాడో అతని మీద ఇంతకుముందు 4 కేసులు ఉండే. ఒకటి మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయినాడు అతను, అట్లాగే ఒకటి యాక్సిడెంట్ కేసు ఉండే. సో ఇవి 4 కేసెస్ కూడా మునగాల, సూర్యాపేట్, 1 టౌన్ 2 టౌన్ ఇక్కడ రిజిస్టర్ ఉన్నాయి. అట్లయితే ఎవరైతే ఉపేందర్ అని ఉన్నాడు ఇతని మీద 2 కేసులు ఉన్నాయి పాతవి, ఒకటి పేన్పహాడ్ పోలీస్ స్టేషన్, ఒకటి గరడేపల్లి పోలీస్ స్టేషన్. అవి కూడా ఒకటి ఎక్స్టార్షన్ కేసు, ఒకటి థెఫ్ట్ కేసు అది ఉంది. సో వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు టోటల్ ప్రాపర్టీ రికవరీ వచ్చేసి మనకి 8 తులాలు బంగారం, అట్లాగే 5 తులాలు వెండి, అట్లాగే ఒకటి బైక్, ఇవంతా కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఇంకో ఎవరో అక్యూజ్ ఉన్నాడో ఫరారీలో, అతన్ని కూడా తొందరలోనే పట్టుకుంటాము. దీంట్లో మన బేసికలీ మన CCS టీమ్ ఇది చాలా మంచి వర్క్ చేసింది. తర్వాత మనకి థర్డ్ ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దీంట్లో ఇప్పుడు అరెస్ట్ చూపిస్తున్నాము. అది మునగాలకి పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఒకటి రాబరీ కేసు ఉంది. ఇది మన దగ్గర అది ఈ నెల ఫస్ట్ నాడు రిపోర్ట్ అయింది. బేసికల్గా ఇందులో ఒక అబ్బాయి టౌన్ పరిధిలోని బయట కూర్చొని ఉంటే అక్కడ పోయి వాళ్ళకి బెదిరించి వేరే రకరకాలుగా వాళ్ళకి థ్రెట్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ కానీ ఇట్లాంటి వేరే ఐటమ్స్ అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లారు. సో ఈ కేసులో ఇప్పుడు ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. ఇందులో A1 వచ్చేసి ధర్మతేజ అని ఉన్నాడు. ఇతను ప్రజెంట్గా చివేమ్లాలోనే ఉంటున్నాడు, కానీ ఇతని నేటివ్ వచ్చేసి ఖమ్మం. అట్లాగే సోమ రవీల్ అని ఉన్నాడు, ఇతనిది కూడా నేటివ్ ఖమ్మం జిల్లానే ఉంది. సో వీళ్ళని విచారణ చేస్తే వీళ్ళు ఇంతకుముందు కూడా 4 ఇట్లాంటి ఒఫెన్సెస్ చేశారనేది మనకి తెలిసింది. 4లో 2 దాంట్లో అది కేసు కూడా రిజిస్టర్ కాలేదు. సో మీ మాధ్యమం ద్వారా అది పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుందో సో దయచేసి మనకి రిపోర్ట్ చేయండి. ఇది వీటికి సంబంధించి వాళ్ళు లొకేషన్స్ చెప్పారు. ఒకటి కోదాడలో టౌన్లో మే నెలలో వాళ్ళు చేశారు ఇలాంటివి. అట్లాగే నల్గొండలో కేతేపల్లి మండలంలో ఇనుపాముల విలేజ్లో అక్కడ ఫిబ్రవరి నెలలో ఇదే సంవత్సరంలో అక్కడ కూడా ఇలాంటివి చేశారు, కానీ అవి FIRs రిజిస్టర్ కాలేదు. మేబీ అది కంప్లైంట్ ముందుకు రాలేదు. ఇంకా మన దగ్గర 2 FIRs రిపోర్ట్ అయినాయి. ఒకటి ఇది మునగాలది, ఇది అట్లాగే చౌటప్పల్ది ఒకటి రాచకొండ కమిషనరేట్లోని ఇది పాతారి FIR ఉంది. సో ఈ 2 కేసెస్లో కూడా వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు 16 తులాస్ గోల్డ్ అది రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఒకటి బైక్ కూడా రికవర్ అయింది, దాన్ని 2 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో వీళ్ళది నేర చరిత్ర చూస్తే ఇది ధర్మతేజ అనే అతను A1 ఎవరితో ఉన్నాడు, ఇతను 12 కేసులలో ఇంతకుముందు ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అవి వేరే చోట్ల ఉన్నాయి. మ్యాక్సిమం అవి ఖమ్మం జిల్లాలో వేరే పోలీస్ స్టేషన్లో అవి కేసెస్ ఉన్నాయి. అవి మ్యాక్సిమం అవి అన్నీ కూడా ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి, ఎక్స్టార్షన్ కానీ రాబరీ కానీ. అట్లాగే ఇది A2 ఎవరైతే సోమారవీలు ఉన్నారో ఇతని మీద ఒకటి పాతాది కోడా టౌన్ పోలీస్ స్టేషన్లోనే కేసు ఉంది. సో ఇవన్నీ కేసెస్లో కూడా బేసికలీ మన టీంలు చాలా మంచి వర్క్ చేశారు. ఇది మునగల్ల కేసులో వచ్చేసి మన DSP కోడాడ్ శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వాళ్ళ టీమ్స్ బేసికలీగా అక్కడ మునగాల CI రామకృష్ణారెడ్డి, అట్లాగే B ప్రవీణ్ SI మునగాల, దెన్ కోడాడ్ టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. అట్లాగే చివేములలో ఇంతకుముందు ఏదైతే కేసు చెప్పడం జరిగిందో దాంట్లో మన CCS ఇన్స్పెక్టర్ ఆనంద్ కిషోర్ గారు, అట్లాగే మన రూరల్ CI సురేందర్ రెడ్డి, దెన్ మనకి CCS SIs శ్రీకాంత్, అట్లాగే సాయి ప్రశాంత్, దెన్ SI చివేముల వెంకటరెడ్డి, దెన్ CCS స్టాఫ్ వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. అట్లాగే హుజూర్ నగర్ సంబంధించిన కేసులో కూడా అక్కడ SI హుజూర్ నగర్ ముత్తయ్య, దెన్ కానిస్టేబుల్స్ సాంబయ్య, నాగరాజు, నాగేశ్వరరావు,
మరియు వెంకన్న వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేశారు. వీళ్ళది మంచి వర్క్ చేసినందుకు వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే వాళ్ళకి బహుమతిగా కూడా సన్మానిస్తున్నాము. అట్లాగే పబ్లిక్కి విజ్ఞప్తి చెప్తున్నాము, తెలుపుతున్నాము. ఎక్కడైనా మీతోటి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. సో కానీ ఇంకా రిపోర్ట్ కాలేదు. సో దయచేసి ముందుకు వచ్చి ఫ్రీగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. డెఫినెట్లీగా అది పూర్తి ఎఫర్ట్స్ తోటి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. థ్యాంక్ యూ. సతీష్ ప్లీజ్. శ్రీనివాస్. రాంబాబు. నాగేశ్వర.